Hey, hi guys, welcome back to my channel. ఇవాళ వీడియోలో మనం అయితే ద ఇండియన్ నేవీ నుంచి మనకి కొత్తగా అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే పడిందన్నమాట. దీని గురించి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే వచ్చిందన్నమాట నోటిఫికేషన్. దీనికైతే మీరు +2 అయితే చేసి ఉండాలి, అంటే ఎంటర్ అయితే చేసి ఉండాలన్నమాట మీరు. ఇదైతే మనకి క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లో మనకి పర్మనెంట్ కమిషన్ జాబ్స్ అన్నమాట. ఇది మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసి 29 మే అన్నమాట. 29 మే నుంచి ఇది మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 18th జూన్ అన్నమాట. 18th జూన్ మనకి లాస్ట్ డేట్ అనమాట 2026. ఈ జాబ్ లో మనకైతే అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ మనకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్. మ్యారీడ్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అనమాట. +2 అయితే చేసి ఉండాలి, అంటే మనకి ఎంటర్ అయితే చేసి ఉండాలి వీళ్ళు. అండ్ వేకెన్సీస్ చూస్తే మనకి ఇక్కడ మెకానికల్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఉండే 30 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మొత్తం మనకి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దీనిలో జస్ట్ +2 చేసింటే చాలు, అంటే ఎంటర్ చేసింటే చాలు. వీళ్ళే మనకి చదివేశారు అనమాట. బీటెక్ ట్రైనింగ్ లో మనకి ట్రైనింగ్ లోనే మీకు ఎడ్యుకేషన్ కు ప్రొవైడ్ చేస్తారు. మీకు బీటెక్ కంప్లీట్ చేస్తే మీకు డిగ్రీ కూడా వస్తుంది అనమాట ట్రైనింగ్ లోనే. ఏజ్ కంప్లీట్ మనకి బార్న్ బిట్వీన్ 2 జూలై 2007 అండ్ 1 జనవరి 2010 అనమాట. బోత్ డేట్స్ ఇంక్లూజివ్. అంటే మనకి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో బాండ్ అంటారు కదా, వాళ్ళకి మాత్రమే మనకి అప్లికేషన్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసే మనకి ఇక్కడ పాస్ సీనియర్ సిటీ ఎగ్జామినేషన్ +2 ప్యాటర్న్ అనమాట. అంటే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. విత్ రికగ్నైజ్డ్ బోర్డ్ 70%, అంటే మీకు ఇంటర్లో 70% అయితే మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. అగ్రిగేటెడ్ మార్క్స్ 70% అయితే మీకు మార్క్స్ వచ్చి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 70% ఉండాలి. అండ్ అట్లీస్ట్ 15% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అంటే ఇంగ్లీష్ లో మీకు 50% వచ్చి ఉండాలి. ఏదర్ ఇన్ క్లాస్ 10th ఆర్ ఇంటర్, అంటే మీకు 10th లో అయినా ఎంటర్ అయినా. అండ్ హూ కెన్ అప్లై, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే 2026 ఎవరైతే జేఈ మెయిన్స్ అయితే రాసింటారో, అంటే ఈ 2026 లో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాసింటారో కెన్ అప్లై. అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మనకి 2026 లో ఎవరైతే జేఈ మెయిన్స్ అయితే అపేర్ అయ్యింటారో వాళ్ళు దీన్ని నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఎస్ఎస్బి నుంచి అయితే మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి ఇక్కడ మీరు రాసింటారు కదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో నుంచి మనకి కామన్ ర్యాంక్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట 2026. దాని ప్రకారంగా వీళ్ళు మనకైతే సెలెక్ట్ చేస్తారనమాట క్యాండిడేట్స్ ని. అండ్ మనకైతే ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి షెడ్యూల్డ్ బెంగళూరు, భోపాల్, కోల్కతా. అండ్ మన తెలుగు వాళ్ళకైతే విశాఖపట్నం అనమాట. సెప్టెంబర్ 2026 ఆన్వర్స్. అండ్ ఎవరైతే మనకి క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యింటారో వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఏ ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. మనకి ఎలా తెలుస్తుందంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు త్రూ ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ లో ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ సబ్మిట్ చేస్తుంటారు కదా, దాంతోపాటు మీకు వాళ్ళకి మీకు మెసేజ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు చేంజ్ దేర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ టిల్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అంటే మీరు ఎవరైతే ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అప్లై చేసి ఉంటారో వాళ్ళు అయితే మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అయితే చేంజ్ చేయకూడదు అనమాట. ఒకవేళ చేంజ్ చేస్తే మీకే లాస్ అనమాట ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కానీ మీరు జాయిన్ అవ్వలేకపోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ తో పాటు 4 years బీటెక్ డిగ్రీ కూడా వస్తుంది అనమాట. ఏదైనా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ట్రైనింగ్ లో మీ ఎంటైర్ ట్రైనింగ్ కాస్ట్, బుక్స్, రీడింగ్ మెటీరియల్స్ ఆర్ నేవీ క్లాస్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు పైసా కూడా కట్టనవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే www.joinindiannavy.gov.in ఉంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అయితే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీకి నో ఫీ అనమాట. ఫీ అయితే ఏం నొక్కర్లేదు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ టోటలీ. మనకి అప్లికేషన్స్ అయితే 29 మే నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 18th జూన్ అనమాట. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 2007 to 2010 అనమాట. ఎవరైతే 2007 లో సెకండ్ జాబ్ బాగున్నాయి అంటారు అండ్ 2010 లో ఫస్ట్ బాగున్నాయి అంటారు వీళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఉంటుందంట. రిమైనింగ్ అందరికి ఉండదు అనమాట ఎలిజిబిలిటీ. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ కదా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. Hope you like the video. See you in the next video guys. Bye.